బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను 6 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేజ్రీవాల్ ను ఈ నెల 28న తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టాలని ఈడీని ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ఆదేశించారు. మద్యం కుంభకోణంలో విచారణ కోసం కేజ్రీవాల్ ను 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ విజ్ఞప్తి చేయగా న్యాయస్థానం కేవలం 6 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. ఇక కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ఈ నెల 21న రాత్రి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. ఆయనను నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో పటిష్టమైన భద్రత మధ్య ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈడీ తరఫున అదనపు సాలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. అయితే 3 గంటల పాటు రౌజ్ అవెన్యూ కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం వెనుక ఉన్న అసలు కుట్రదారు, కీలక సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ నే తేల్చి చెప్పారు ఈడీ అధికారులు. ఆయనతో పాటు పలువురు ఢిల్లీ మంత్రులు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఈ కేసులో భాగస్వాములేనని స్పష్టం చేశారు. ఢిల్లీలో 2021-22లో నూతన లిక్కర్ పాలసీని రూపొందించి అమలు చేసినందుకు సౌత్ గ్రూప్ నుంచి కేజ్రీవాల్ కోట్లాది రూపాయలు ముడుపులుగా స్వీకరించారని ప్రత్యేక న్యాయమూర్తి కావేరి జవేదా దృష్టికి తీసుకొచ్చారు. कुछ कहना है, कुछ संदेश सर? मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंदर हो या बाहर देश के। अविन सर कुछ कहना है, कुछ संदेश सर? मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंदर हो या बाहर देश के। अविन सर कुछ कहना है, कुछ संदेश सर? मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंदर हो या बाहर